ఇప్పుడున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ టార్గెట్ చేయబడిన యాక్టర్ అంటే రామ్ చరణ్ అని చెప్పాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలకు ఉండే ఫ్యాన్ బేస్‌లు వచ్చి రామ్ చరణ్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ రామ్ చరణ్‌ని టార్గెట్ చేసి నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. కేవలం ఫ్యాన్ బేసెస్ మాత్రమే కాదు, సినిమా ప్రొడ్యూసర్లు కూడా రామ్ చరణ్‌ని నెగెటివ్ చేస్తున్నారు. ఎక్కడిదాకో ఎందుకు, మొన్ననే 'గేమ్ చేంజర్' ప్రొడ్యూసర్ ఒక మాట అన్నాడు. మనందరికీ తెలిసిందే 'గేమ్ చేంజర్' మూవీ ఫ్లాప్ అయిందని. అయితే 'గేమ్ చేంజర్' మూవీ ప్రొడ్యూసర్ ఏమంటున్నాడంటే, 'గేమ్ చేంజర్' వల్ల మాకు చాలా లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు మా హీరో ఏమి మాకేం డబ్బులు ఇవ్వలేదు అని చెప్పాడు. మాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు అని చెప్పాడు. అయినా మీరే చెప్పండి, రామ్ చరణ్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అంటే ఇప్పుడు మూవీకి ప్రాఫిట్ వస్తే డబ్బులేమి హీరోకి ఇవ్వరు కదా! ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా అది ప్రొడ్యూసరే అనుభవిస్తాడు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 'బాహుబలిని' తీసుకోండి. 'బాహుబలి' సినిమాకి 1800,00,00,000 వచ్చాయి. ఇప్పుడు 1800,00,00,000 వచ్చాయని ప్రభాస్‌కేమి 100,00,00,000 ఇవ్వలేదు కదా! వాళ్ళకి 1800,00,00,000 లాభం వస్తే 24,00,00,000 మాత్రమే ప్రభాస్‌కిచ్చారు. సో, ఇక్కడ చూస్తే ప్రాఫిట్ అంతా ప్రొడ్యూసర్లే అనుభవిస్తారు. ఏ హీరోకి కూడా ఎక్స్‌ట్రా మనీ ఇవ్వరు. సో, ఇక్కడ 'గేమ్ చేంజర్' ప్రొడ్యూసర్ లాస్ వచ్చిందని రామ్ చరణ్ పైన పడేశాడు. అలాగే ఇప్పుడున్న సిట్యుయేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఒకవేళ మూవీ హిట్ అవుతే డైరెక్టర్ పైన ఏస్తారు. అదే ఒక మూవీ ఫ్లాప్ అవుతే హీరో పైన వేసేస్తున్నారు. చెప్పాలంటే 'గేమ్ చేంజర్' వల్ల లాస్ అయింది ప్రొడ్యూసర్ కాదు, రామ్ చరణ్ అని చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్ 'త్రిబుల్ ఆర్' లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చాక వేరే సినిమా కూడా చేయలేదు. 3 సంవత్సరాలు 'గేమ్ చేంజర్' మూవీకే పనిచేశాడు. వేరే సినిమాల ఆఫర్లు వచ్చినా కానీ ఒప్పుకోలేదు. 'గేమ్ చేంజర్' మూవీ కోసమే 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ 3 సంవత్సరాల గ్యాప్‌లో 'గేమ్ చేంజర్' డైరెక్టర్ శంకర్ వచ్చి 2 సినిమాలు తీశాడు. ఒకటొచ్చేసి 'భారతీయుడు', ఇంకోటొచ్చేసి 'గేమ్ చేంజర్'. ఇలా 2 సినిమాలు తీశాడు. అక్కడ డైరెక్టర్ బానే ఉన్నాడు. ఇక్కడ మధ్యలో ఇరుక్కుపోయింది హీరో మాత్రమే. అక్కడ డైరెక్టర్ వచ్చేసి 2 సినిమాలు తీస్తే, ఇక్కడ హీరో మాత్రం 3 సంవత్సరాలు ఒకే మూవీకి కష్టపడ్డాడు. అలాంటి రామ్ చరణ్‌ని ఇన్ని మాటలన్నారు. మంచి మంచి ఆఫర్‌లొచ్చాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చారు. అయినా కూడా రిజెక్ట్ చేశాడు. కానీ చివరికి రామ్ చరణ్‌కి తగ్గింది వేరే వాళ్ళతో అనిపించుకోవడం. కేవలం ఈ విషయంలో మాత్రమే కాదు, రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ అప్పుడు చాలామంది నెగటివిటీని స్ప్రెడ్ చేశారు. చాలామంది మూవీ చూడకపోయినా సరే కావాలనే నెగటివిటీని స్ప్రెడ్ చేశారు. ఎక్కడిదాకో ఎందుకు, మన టాలీవుడ్‌లోనే ఇద్దరు హీరోల ఫ్యాన్ బేస్‌లొచ్చి రామ్ చరణ్‌ని టార్గెట్ చేశారు. ఆ 2 ఫ్యాన్ బేస్‌లు ఎవరివో ట్విట్టర్ వాడే వాళ్ళకి చాలా బాగా తెలుసు. కొంతమంది ఏం చేశారంటే మూవీ చూడకపోయినా సరే కావాలనే నెగెటివ్ రివ్యూస్‌ని ఇచ్చారు. రామ్ చరణ్ లాంటి ఒక గ్రేటెస్ట్ యాక్టర్‌ని ఎందుకు హేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. రామ్ చరణ్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ యాక్టర్. చాలా డిసిప్లిన్‌గా ఉంటాడు. ఎక్కడైనా సరే తన పనిని తను చేసుకొని పోతాడు. వేరే హీరోస్‌ని ఒక మాట కూడా అనడు. ఎక్కడ కూడా కొంచెం బలుపు కానీ, యాటిట్యూడ్ కానీ చూపియడు. బట్ స్టిల్ చాలామంది హేట్ చేస్తున్నారు. ఎందుకు హేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మేబీ పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబాయ్ అని పవన్ కళ్యాణ్ హేటర్స్ కూడా రామ్ చరణ్‌ని హేట్ చేయడం మొదలుపెడుతున్నారు. చెప్పాలంటే మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి ఫస్ట్ 100 సీఆర్ ఇచ్చిన హీరో రామ్ చరణ్. రామ్ చరణ్‌కి గ్లోబల్ వైస్‌గా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది ఇష్టపడుతున్నారు. అలాగే నార్త్ ఇండియాలో కానీ, వేరే స్టేట్స్‌లో కానీ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో రామ్ చరణ్. కానీ మన తెలుగు స్టేట్స్‌లోనే మనం ఏది చేస్తున్నాం. మన హీరోకి మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. మనది టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ. మన హీరోస్‌ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. సో, ఇప్పటినుంచైనా మన హీరోస్‌ని నెగెటివ్ చేయడం ఆపండి. వీడియో చూసి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన హీరోని కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.